అది పొద్దున పోసినావు పోయి ఎందుకు పోసినావు చెప్పు. ఎందుకు పోసినావు చెప్పు. చెప్పురా. మీ టీచర్ చూస్తుంది అవి చెప్పురా. మీ సైన్స్ టీచర్ టాయిలెట్ పోతానే ఎందుకు రే నువ్వు వచ్చావులా పొద్దుకు పోతాడు తెల్లారి ఎందుకు పోతాడు వేటి మీద పోతాడు పోరాడు మళ్ళీ అట్లా పోయేద్దని నాకే చెప్తాడు. వీళ్ళ గది కన్నాడు స్నానం ఇగో ఇది వచ్చిందిరా టైం టేబుల్ పంపిందిరా మేడం. ఇగో ఏది రేపేదో స్పీచ్ ఉన్నదట కదా రేపు ఇగో ఇట్లా నువ్వు చదువురా. ఏది పంపించిందా? ఓ అప్పటి చదువు పంపిస్తుంది. ఇవన్నీ ఒకటే పంపుడు. ఇది మరి టాయిలెట్ అటు ఎందుకు వచ్చినావురా? టాయిలెట్ ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. మానవుడు అదిరా అండ వండుకుంటే అల్ల పోసిండు. రాత్రి అలా వండలే ఇళ్ళ వండడి ఇళ్ళ పోసిండు. మళ్ళా ఇంకా తెల్లారు లేచి నేను పోయలే అని ఉంటాడు. ఇంకా అట్లా పోయేద్దంటా. ఇంకా అట్లా నువ్వు ఇలా పోయాలా తాత నీ తోలేదు ఇస్తాను. అరే లేపాలి కానీ అట్లా పోతారు రావులే. ఒకటి సబ్బు తీసుకురా వైట్ సంతులు రేపు డ్రెస్ తిప్పాకు అట్లేమో నా గిన్నె తీసుకురా. చిప్స్ కూడా తెచ్చుకుంటా. ఏం చిప్స్ నాయన ఆడ పుల్లా ఉంటుందా? అక్కడ ఆడ కుక్క ఉంటుంది. మరి మెల్లవో కిదర్ కుక్క నీకు అప్పుడు గర్వలే 10 రూపీస్ మెల్లేవో అక్కడ పక్కన షాప్ పుల్లు ఉంటుంది చూసి తెలుసుగా. చిన్నవాళ్ళది కుళ్ళు ఉంటే అడుగు. వద్దురా చిన్నవాళ్ళది కుళ్ళు ఉంటే అడుగు లేదంటే అక్కడ నైట్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ తెస్తాడు డాడీ. ఇలా 200 ఫ్రూట్స్ తెస్తాం 300 అన్నాడు. పో నిజం తెస్తాం. ఆపిల్స్ అనార్లు పప్పాయ 3 వేస్తాం. వద్దు అన్నం తినురా ఫిష్ ఉంది. దోశలు పెట్టిన రుబ్బాలి ఇప్పుడు పని ఉన్నది. దోశలకు నానబెట్టిన రుబ్బుతా. ఇప్పుడే రుబ్బుతా ఇప్పుడే అయితే నువ్వు మెల్లగా. ఈ ఒక్క కొడుకు ఒక్కళ్ళు లంగరే అయితే పెరిగినాక ఎందుకు నీ మంచిలేనా? 2-3 నువ్వు అటిడేసి ఇప్పుడు అటిడేసి డాకు తిట్లు పడడానికే కదా వాడేది. నీ ఒక్కరిని మంచోనే కదమ్మా. అందరు మంచోడు అంటారు. అసలు నా పేరు తెలియక చూస్తే అందరు కొందరు పేరు తెలియక వస్తే అన్న మంచి అన్న అంటారు తెలుసా? అబ్బో ఇక నీ పేరు ఏడికన్నా పోతే వాళ్ళకి అర్థమైతే లేదు. ఇక చెప్పకి ఏం చెప్పాలమ్మా? బిఎస్ఆర్ అని చెప్పి అంటారు అందరు. వాళ్ళకు రాయత్తలేదు. మొన్న హాస్పిటల్కి పోతే మనకి స్పెల్లింగే తెలుస్తుంది. స్పెల్లింగ్తో సహా చెప్తే రాస్తాడు. స్పెల్లింగ్ తోటి చెప్పిన నేను. ఏం పేరమ్మా? నా పేరు నీకు తెలియదా? చెప్పు. చెప్పొద్దు అట్లా నోరుతోటి అనద్దు కాదు. వైఫ్లు పేర్లు పెట్టి చెప్పు. ఏం కాదు నిజంగా భయ్యా. నేను ఎప్పుడన్నా అంటాను అసలు? నువ్వు ఎప్పుడు బాబా అంటావు కదా. ఎప్పుడు పిలువనే పేరు పెట్టి బావా లేకపోతే ఓయేందమ్మా పోయి గమ్మతుంది పిల్లలందరికీ. ఓయాలనుకుంటే ఏమంటావు? మంచిగా ఉంది కథ. నువ్వు మంచమల్ల వీడియో తీస్తావు కదా. ఇంకా మస్తు వీడియోలు ఇప్పుడు పెట్టడానికి. ఊరు నుంచి వచ్చినాయి కూడా ఇంకా వేడైతే పెడదాం. మన ఊరు నుంచి వచ్చి కూడా వారం రోజులు ఇప్పుడు పెడితే ఎట్లా? మరి ఊళ్ళో ఎడిటింగ్ చేయడానికి ఉండదు. ప్లస్ ఇంకోటి ఊళ్ళో బిఎస్ఎన్ఎల్ జియో 2 జర లో మంచిగా నెట్వర్క్ సగం ఉంది అనమాట. ఎయిర్టెల్కి జంప్ అయిదామని చెప్పి చూస్తున్నా బిఎస్ఎన్ఎల్కి వెళ్ళి. అరే మొన్న చెప్పనన్నా చెప్పకపోతే మరి 2 రోజులు ఉంటే చేతి ఒక రోజు అయితే మొత్తం ఫ్రీగానే ఉన్నా. నేను టైం ఉండే కదా చేసేస్తే వాళ్ళకు తర్వాత ఎప్పుడన్నా అప్డేట్ అవ్వు. నీకు ఏంది వాళ్ళు నీకు మార్నింగ్ 5 ఇవ్వాలి, నువ్వు షార్ట్ బ్రేక్ 5 ఇవ్వాలి, నువ్వు పెన్సిల్ 5 రూపీస్ కొనుక్కున్నావు. మళ్ళా ఇప్పుడు ట్యూషన్ 5 రూపీస్ కొనుక్కుంటావారా? ప్లీజ్ ఏం ప్లీజ్ రా ప్లీజ్. వచ్చిండు హాయ్ పెద్ద కొడుకు వచ్చిండు. ఏం చేయాలి? నేను దొడుకోవాలా?
తెచ్చిండ్రు కానీ అప్పుడు పిండరి కొట్టుకొచ్చిండు. నేను మిషన్ ఎక్కడ వీళ్ళు ఇంటి కాడ ఉండే ఏం కుట్టారు రా వీటిని. ఇది అది కుట్టింది మమ్మీ కానీ ఇది లూజ్ అవుతుంది. కాదు మరి దీన్ని ఎట్లా కుట్టాలి? ఏం కుట్టాలి? నాడలు ఉన్నాయి కదా ఉన్నాయి కానీ నీదా డాడీదిరా? కుట్టేయమంటుందో ఏమో. అంటే కుట్టేసి పట్టుకురా మనదారా మమ్మీ? నేను కుడతా మీరు పోరు ట్యూషన్. ఇప్పుడు రేపన్నది అంటే ఇప్పుడు దొడుకొనే పోతావారా ట్యూషన్ పోవడానికా? మరి ఇవి ఏం కుట్టాలి అడిగిరా పోను మమ్మీ దగ్గర తీసి ఫోన్ చేయి. నువ్వే పోనీ తిన్నవారా అన్నం? ఇవి అన్నేసిరకు అవురా శివ? పోనీ ఏ ఆడొస్తుందిరా ఇంకో గ్లాసు. అరే ఇడుందిరా. ఎడవి అది కాదా మిషన్ ఇది పైన? మమ్మీ కుట్టింది అట్లా అడ్డం చూడడం మళ్ళీ కుట్టేయమన్నట్టున్నది. అవును తెల్లదారం ఉన్నదో మిషన్కి మరి లేదు. తెల్లబేరం వాట్ అట్లా చేయించి కుట్టింది వీటి మించి మళ్ళీ కుట్టమన్నదారా? నేను స్నానం చేసుకుంటా. కుడతా నేను కుడతా పోరు మీరు ఓరి ట్యూషన్. మీకు ఎందుకు బాధ? వాడిని పంపించిన తిన్నవారా? కొంచెం అంత మర్చిపోతావు. కొంచెం అంత తినరాదురా శివ? అన్నం తినరాదు కొంచెం. అన్నం తినూరి. అది ఆ? చేపల కూర ఉన్నది రో. అయ్యాను వాళ్ళు ఉరికారు. అవును ఆ అంకుల్ చచ్చిపోయాడు తెలుసా నీకు? బక్క ఒకరు మన మీ ఇంట రాయి పండుకోలేదురా పైన. ఎప్పుడు రాజు వాళ్ళ డాడీ ఎప్పుడు అప్పుడు బోనాల పండుగ అప్పుడు గా అంకులే. స్పీచ్ ఉందా రేపు నీకు? ఉంది చిన్నవాడికి. రేపు అయినా వీడు ఎల్లుండి వస్తలేడా? ఎల్లుండి కాదు నేను వచ్చేది సండే రోజు పోతున్నాను. ఎట్రా? ఎవరికి ఉంది స్పీచ్ ఇప్పుడు? రేపు చిన్నవాడికి ఉంది. ఎల్లుండి 22కి మాకుంది. 21 కూడా 22 కా? ఆ. ఆహా సండే మండే 2 days హాలిడేస్ రైట్. సాటర్డే కూడానా? ఇక అప్పుడు పోండి మరి హాలిడేస్ లో పోండి నాన్న. స్కూల్ ఎందుకు రా ఊరికే డుమ్మా కొడు. ఇన్కంప్లీట్ ఉంటే వేరే రాస్తలేరట కదా. నాన్న రమ్మన్నది మళ్ళా నేను ఆడబోతున్నాను కదా. గందుకే రా సాటర్డే రోజు పోండి. సండే మండే హాలిడేస్ ఉంటాయి కదా. స్కూల్ కూడా పోదు మమ్మీకి అంగన్వాడి కూడా పోదు. ఏమంటారా బక్కేలియా? బక్కేష్ అరే తెల్లదాకా టాయిలెట్ పోతుండ్రా? పోతాడు పోతాడు తెల్లారులే అట్లా పోయద్ది కానీ అంటాడు. రా ఇది కూడా వచ్చిందా నీకు ఇది కూడా వచ్చిందా? ఎందుకు ఇచ్చినావు మరి? ఉడకపోతుందా? అవునా? గుడ్ మార్నింగ్ రా వర్ణాలు. గుడ్ మార్నింగ్. మంచం కింద వాటర్ ఉన్నాయి ఎక్కడిరా? మంచం కింద వాటర్ ఉన్నాయి ఎక్కడి? ఇడిచిపెట్టినట్టుగా మళ్ళా కుళాయి ఇప్పినట్టుగా చూసింది మమ్మీ వాళ్ళకి వాసన వస్తుంది. నల్లి ఇప్పినట్టుగా గంతేం పోయాడు వరకు ఎత్తాడు. ఇక ఏమిరా బాలక గంత సోయి లేకపోతే ఎట్లరా? ఏం చేస్తున్నావమ్మా పిల్ల? వాళ్ళకి టిఫిన్ దోశలు వేయాలి, చట్నీ వేయాలి, వంట చేయాలి. పని బాగుంది నల్లి వస్తుంది. ఏదైతుంది ఇక ఇంకా పడగాలి.